ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మరొక నూతన దినాన్ని మాకు మీరు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నిన్ను పాడి, స్తుతించి, ఆరాధించి, మహింపరచడానికి సహాయం చేయండి. మాతో కూడా మీరు ఉండమని, మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహామహిమ కలిగిన రాజువు. మా యొక్క ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ నామానికి మహిమ, మా కుటుంబాలకు మాకు ఆశీర్వాదం కలిగించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను విలువ. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్న
దయచేసి అందరు లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. ఒకసారి పాడదాం. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేళ, కరములెత్తి నిన్ను పిలువ, శరణటంచు నిన్ను వేళ, కరములెత్తి నిన్ను పిలువ, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయా. హల్లెలూయా, నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, హల్లెలూయా, నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా. దేవానికి స్తోత్రం, మారని దేవునికి మహిమ. దేవానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసు
అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ మాట మాత్రమే చాలు, నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. దగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా ఆరాధన యేసు నీకే, నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము నేను నీ భక్తుడను. ఐ యామ్ యువర్ సర్వెంట్. నేను నీ భక్తుడను. 86వ కీర్తన 2వ వచనములో నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ఇక్కడ దావీదు రచించిన ఈ దైవ ధ్యానంలో మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, అతడు తాను నీ భక్తుణ్ణి అని చెప్పుకోవడంలో ఏదో గర్వంగా అహంకారంగా ఆయన మాట్లాడుతున్నాడని అర్థం కాదు. దేవునితో ఉన్న నిబంధన సంబంధాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నేను నీ భక్తుణ్ణి అని కీర్తనాకారుడు చెప్తున్నాడు అంటే ఏదో అతిశయోక్తిగా గొప్పలు చెప్పుకోవడానికి నీ భక్తుణ్ణి అని అంటలేదు, కానీ దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని అతడు ప్రకటిస్తున్నాడు. నేను నీ భక్తుణ్ణి అంటే, ప్రభువా, నేను నీకు చెందినవాడిని, నీ కృపతో నిలిచి ఉన్నవాడను. నేను నీ భక్తుణ్ణి అనంటే నీ నిబంధనలోను, నీ కృపలోను, నీ ప్రేమలోను, నీ విశ్వాస్యత ద్వారాను, నీ దయ ద్వారాను నేను నీ భక్తుడయ్యాను. గనుక ఇలాగ నీ భక్తుడయ్యాను కాబట్టి నేను నీకు అంకితమైన వాడును,
నేను నీకు చెందినవాడును అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యములో మనం గమనిస్తే మానవులమైనటువంటి మనము భక్తులం కాదు, బలహీనులం, అలాగే పాపులం, దూరస్థులం, ఉగ్రతకు పాత్రులమై ఉన్నవాళ్ళం, దేవుణ్ణి ఎరగని ప్రజలం, దేవుడంటే తెలియనటువంటి వాళ్ళం. ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కృప చూపించి ఆయన మనకు తన కృపను అనుగ్రహించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పంపించడం ద్వారా, ఆయనందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం కూడా బలహీనులమైన మనము, భక్తిహీనులమైన మనము, శత్రువులమైన మనము, దూరస్థులమైన మనము, దేవునికి అవిధేయులమైన మనము దేవుని మహాదయ వల్ల, ఆయన కృప వల్ల ఇప్పుడు ఆయన పిల్లలమయ్యే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే, మనం అందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుని కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా బయటకు వచ్చాం. అంత మాత్రమే కాదు, చీకటిలో నుండి దేవుడు మనల్ని వెలుగులోకి తీసుకుని వచ్చాడు. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్తున్నాడు. గనుక ఈరోజు దేవుడు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. సాతాను అధికారంలో నుండి దేవుడు తన అధికారంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. కనుక ఈరోజు దేవుని పిల్లలము, దేవుని యందల విశ్వాసం కలిగిన వాళ్ళము, భక్తి గల వాళ్ళము అనే విషయం మనకు బోధపడటానికి, లేక దేవునికి చెందినవారమని చెప్పుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించిన ఆ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా, దేవుని చిత్త ప్రకారం ఆయన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. గనుక ఈరోజు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, దేవుని ఎదుట నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండేటటువంటి కృప సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేశాడు. కనుక ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం అందరం కూడా దేవునికి చెందిన వారిగా ఉండడమే భక్తి జీవితం. నేను నీ భక్తుణ్ణి అని అంటే, నేను దేవునితో సంబంధం కలిగిన వాడిని, దేవునితో నిబంధన చేయబడిన వాడిని, యేసు రక్తంతో కడగబడిన వాడిని, నా పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంది, నాకు గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప ఆశీర్వాదం, దీవెన మనకుంది. గనుక ఈ సమయంలో మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి ప్రియంగాను, ఆయనకు దగ్గరగాను, ఆయనకు చేరువుగాను, ఆయనకు ప్రియంగాను మనం బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. భక్తుడు కావడం అనేది అదేదో ఒక గొప్ప టైటిల్ కాదు, ఒక బిరుదు కాదు. అదేంటంటే ఒక సంబంధం, అంటే దేవునితో సంబంధం, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. అందుకే దావీదు ధైర్యంగా అంటున్నాడు, నేను నీ వాడను, నీ యందలి భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పగలిగాడు. గనుక ఈరోజు ఒకవేళ రాజుగారికి సంబంధించినటువంటి ఏదైనా ఒకటి సంబంధించి ఒక లెటర్ ఉందనుకోండి, ఉదాహరణకు దాని మీద రాజుగారి సీల్ ఉంటే అది రాజుగారికి చెందినటువంటిది అని అర్థం. అలాగే ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి తన ఆత్మతో ముద్రించి, తన రక్తంతో కడిగి, తన వాక్యంతో పవిత్రపరిచి మనల్ని భక్తులుగా చేశాడు. ఈ భక్తి జీవితం అనేటటువంటి దాన్ని మనకు అత్యంత ప్రేమతో, ఆప్యాయతతో మనకు ఆయన ఇచ్చాడు. గనుక మనం ఏం చేద్దామంటే, ఈ లోకంలో జీవించినటువంటి దినాల్లో
ఆయన భక్తులుగా జీవించటానికి మనం పూనుకుందాం. మనం కూడా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది కదా. నేను యేసయ్యా నీ భక్తురాలను, నీ భక్తుడను అని చెప్పగలిగేటటువంటి ధైర్యాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉంటే దేవుడు తన భక్తుల పక్షంగా గొప్ప గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన భక్తులుగా మీరు ఉండండి. ఆయనే అన్నీ కూడా చూసుకుని అన్ని విషయాల్లో మీకు తోడుగా, నీడగా, అండగా ఉండి ఆయన నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ విధంగా దేవుడు తన కృప సహాయాన్ని మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈరోజు ఈ చక్కటి సమయాన్ని మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసినందుకు నీకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభు మీరు మాతో ఉండండి. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించండి. ప్రార్థనా పోరాటంలో ఎంతో చక్కటి వాక్యాలు మేము ధ్యానించడానికి కృప మాకు అనుగ్రహిస్తున్నందుకై కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జేజిఎం మరియు జాషువా దీవెన్, జేజిఎం కిడ్స్ ఈ 3 ఛానల్స్ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రజలకు ఆయన నీ వాక్యాన్ని మోసుకుని వెళ్ళేటటువంటి సాధనాలుగా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వీటిల్లో వీక్షిస్తున్న ప్రతి వారు కూడా దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీ నామంలో దీవించండి ప్రభా. ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభా ప్రార్థనా పోరాటంలో మా ప్రభు మీరు తోడుగా ఉండి ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. మా ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 28-29 తారీఖుల్లో నేను జరిగేటటువంటి రాజ్య సువార్త సభలు అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. మైదుకూరులో నీ నామాన్ని మహింపరుచుకుని అనేక మంది జీవితాలు ప్రభావితం అవడానికి సహాయం చేయండి. నాయన చెలంకూరులో జరగబోతున్నటువంటి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 4, 5, 6 తారీఖుల్లో నేను ఆగస్టు మాసంలో జరిగేటటువంటి మీటింగ్స్ని మీ చేతిలో పెడుతున్నాం. అద్భుతమైన రీతిలో నీ నామాన్ని ఘనపరుచుకుని మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అడుగుము, జన్మలకి స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి. చేరుకున్నటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ ఆత్మాభిషేకాన్ని మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మరుంచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, ప్రతి పౌరుణ్ణి మీ చేతులకు అప్పగిస్తున్నాం. యుద్ధాలు యేసుక్రీస్తు నామములో నిలిచిపోవును కాక, దేశాలలో శాంతి సమాధానం నెలకొల్పబడును కాక, ప్రజలు నీ వైపు తిప్పబడుదురు గాక, సువార్త ప్రపంచమంతటా వ్యాపించడానికి సహాయం చేయండి. భారతదేశాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక అభివృద్ధి దయచేయండి. శాంతి, ఐక్యత యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైన మేలుకొల్పు దయచేయండి. ప్రతి పౌరుని మీరు కాపాడండి. తెలంగాణ రాష్ట్రం మీద నీ వెలుగును కుమ్మరించండి. ప్రజల్ని వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్ మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. నాయనా విద్యాశాఖను మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా మంచి చదువుటకు సహాయం చేయండి. కిడ్స్ చర్చ్ ద్వారా నీ నామం మహింపరచబడడానికి, అనేక మంది జీవితాలు ప్రభావితం అవడానికి, పిల్లలందరూ తీర్చిదిద్దబడడానికి సహాయం చేయండి. టీం అంతటిని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా కాపాడండి. వారు స్కూల్స్కి వెళుచుండగా, కాలేజెస్కి వెళుచుండగా ప్రభువా వారికి మీరు అండగా తోడుగా ఉండండి. అస్వస్థతతో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు నామంలో స్వస్థత దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు అనే అధికారం గల నామంలో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను. అద్భుతమైన కార్యం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. వృద్ధులను కాపాడండి. ఇల్లు లేని వారికి నాయనా, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. నాయనా, కోర్టు కేసెస్ యేసు నామంలో కొట్టివేయబడడానికి సహాయం చేయండి. దేవా,
నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రింట్ మీడియా కొరకు, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, నాయన డిజిటల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోషల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైన కృప చూపించండి. దుఃఖంలో ఉన్న వారికి నెమ్మది, ఆదరణ దయచేయండి. యేసు నీకు వందనాలు. మా పిల్లలు నాయన, మా సంఘం నుంచి వెళ్ళినటువంటి కుటుంబాలు, పిల్లలు ఇతర దేశాల్లో ఉంటుండగా ప్రభా, వారికి కాపుదల, భద్రత దయచేయండి. నిశ్చయంగా వారికి ఉద్యోగాలు దయచేయండి. వారికి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఎవరు కూడా నిరాశపడకుండా ప్రభువా నాయన ఓపికతో ఎదురు చూచి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని మంచిగా స్థిరపడటానికి కావలసినటువంటి గొప్ప కార్యాలు మీ నామములో చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని మీ బలమైన అభిషేకం, మీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించి దీవించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నీ భక్తుడును అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా. ఇంకా మరిన్ని విషయాలు రాబోయే దినాల్లో మనం వినబోతున్నాం. కృపగల దేవుడు, దయగల దేవుడు మీకు, మీ జీవితాలకు తన కృప తోడై నీడై నిలుపునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.